హాయ్ ఫ్రెండ్స్. అదానీ ఎంటర్‌ప్రైజెస్ Q4 రిజల్ట్ అయితే వచ్చాయండి. సో, ఒకసారి చెక్ చేద్దాం అయి. సో, ప్రెజెంట్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ వచ్చేసరికి నెగెటివ్ ట్రెండ్‌లో ఉంది. సో, లైక్ 1 మంత్ నుంచి చూసుకున్నా కూడా నెగెటివ్ ట్రెండ్‌లో ఉంది. 3 మంత్స్ పాజిటివ్ ఉండే. 1 మంత్ నుంచి అయితే నెగెటివ్ ట్రెండ్‌లో ఉండే. 1 ఇయర్ నుంచి చూసుకున్నా మనం నెగెటివ్ ట్రెండ్‌లో ఉంది. సో, ఓకే. మనం Q4 రిజల్ట్ వచ్చాయి కదా! సో, దాన్ని బట్టి చూద్దాము. సో, ఓకే. Q4 రిజల్ట్ ఈవెంట్‌కెళ్ళిపోతే మీకు టుడే ఉంటది. మే ఫస్ట్ Q4 రిజల్ట్ అయితే వచ్చాయి. చెక్ లేటెస్ట్ ఫినాన్షియల్‌లోకి వెళ్ళిపోతే మీకక్కడ క్వార్టర్ అండ్ ఇయర్లీ బేస్ ఉంటది. సో, క్వార్టర్ అండ్ క్వార్టర్ వచ్చేసరికి లాస్ట్ క్వార్టర్ వచ్చేసరికి 627.99 క్రోర్స్ అయితే ప్రాఫిట్ వచ్చాయి. నెట్ ప్రాఫిట్. బట్ ఈ స ఈ క్వార్టర్ వచ్చేసరికి 534.59 ఓన్లీ క్రోర్స్ మాత్రమే వచ్చాయి. సో, లైక్ కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ ఈ క్వార్టర్ అనేది కొంచెం ప్రాఫిట్ అనేది తగ్గింది. బట్ ఇయర్ ఆన్ టు ఇయర్ ఆన్ బేసిస్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కంటే లైక్ 2023 కంటే 2024లో లైక్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉండే. సో, క్వార్టర్లీ కంపేర్ టు లాస్ట్ క్వార్టర్ ఈ క్వార్టర్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి మేబీ రేపు మే 2న అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్‌లో కొంచెం ఇంకా లోకే ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.